రాష్ట్రంలో రైతులు, విద్యుత్ వినియోగదారులు ఫీజు రియంబర్స్మెంట్ పొందగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దశలవారీ పోరాటానికి వైసీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పంటల బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని కోరుతూ ఈ నెల 13న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే ట్రూ ఆఫ్ విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలంటూ ఈ నెల 27న విద్యుత్ సూపరింటెండెంట్లకు, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అధికారులకు వినతి పత్రం ఇవ్వనున్నట్టు చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ జరగకపోవడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వానికి వివరిస్తూ జనవరి 3వ తేదీన జిల్లా కలెక్టర్లను కలుస్తారని తెలియజేశారు. మరి 27వ తారీఖు నాడు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ట్రూ ఆఫ్ ఛార్జ్ అనే పేరు మీద సుమారు ఈ నెల అయితే 58 పైసలు, వచ్చే నెలలో అయితే రూపాయి 5 పైసలు, వచ్చే నెలలో అయితే రూపాయి 20 పైసలు, ఆ రకంగా సంవత్సరాంతం కూడా ప్రతి వినియోగదారుడి మీద సుమారు రూపాయి 20 నుంచి రూపాయి 25 పైసలు అధికంగా ఒక్కొక్క వినియోగదారుని యూనిట్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఏవైతే 6 స్లాబ్లు ఉన్నాయో 6 స్లాబ్లకి మరి దీన్ని పెంచడం అనేది చాలా ఇది అన్యాయము, చాలా ప్రజలు మోసం చేయడం, వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం. మరి ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి మాట ఇచ్చింది ప్రభుత్వం, 1 పైసా విద్యుత్ ఛార్జీ పెంచము, దాన్ని మేము ఇంకా ధాన్యమైన విద్యుత్ ఇస్తాము అని చెప్పిన నేపథ్యాన్ని చూసా. మరి ఒకసారి తెలియజెప్తూ ఏదైతే పెంచిన ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు ఉందో, 9,000 కోట్లు, 6,000 కోట్లు ఈఆర్సీ ఇచ్చిన ఏదో ఫైండింగ్స్ ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించాలని, ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని, ఇచ్చిన ఆర్డర్ని మరి రోల్ బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దాంతోపాటు ఎక్కడైతే డిస్కామ్స్ ఉంటాయో డిస్కామ్ల దగ్గర మాత్రం డిస్కామ్లో ఉన్న సిఎండి దగ్గరికి ఇచ్చి వాటికి వచ్చి ఎస్సీలకు ఇవ్వాలనేది ఇచ్చాము ఈ కార్యక్రమాన్ని. అలాగే జనవరి 3వ తేదీ నాడు ఇప్పుడు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ని మరి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. మరి గత ప్రభుత్వంలో ఆగ్రబాద్ ఇవ్వాల్సి వచ్చిన దాన్ని కూడా మరి రిలీజ్ చేద్దామంటే ఎలక్షన్ టైంలో చేయకూడదని అప్పుడున్న మరి ఎలక్షన్ కమిషన్ కానీ లేదు ఇప్పుడు ఈరోజు అధికారంలో ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికల్లో పిటిషన్లు పెట్టి దాన్ని ఎవరికంటే ఆఫ్ చేసిన నేపథ్యం. ఇప్పుడు వచ్చి మొత్తం అంతా కలిస్తే అప్పుడే మూడు వాయిదాలు అయిపోయింది, 4వ వాయిదాకి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి రిలీజ్ చేయడం వల్ల మరి విద్యార్థులు అంత ఇబ్బంది పడుతున్నారు. కాలేజీల్లోనే వచ్చి మరి ఫీజు కడితే కానీ పరీక్షలు కూర్చొని మరి చెప్తున్న పరిస్థితిని కూడా మరి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి వెంటనే 3వ తారీఖు లోపల మరి వాటిని ఇవ్వాలి. దాని మీద కూడా 3వ తారీఖు నాడు దానికి వారికి ఒక వినతిపత్రం కలెక్టర్కి ఇవ్వాలని, ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉద్దేశించిన విషయాన్ని మరి దానికోసం జిల్లాలో ఉన్న అందరూ జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు, అలాగే గౌరవ పార్టీ ఇన్ఛార్జీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ గారు, అలాగే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరం కలిసి కూర్చొని మరి ఇవాళ నిర్ణయం తీసుకొని దాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇవాళ సమావేశం పెట్టామన్న విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తున్నాము.